ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలు ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా మహాలక్ష్మిలో ఆర్టీసీ బలోపేతం, 200 కోట్ల ప్రయాణికులు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక ఈరోజు ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. అదేవిధంగా ఈ యొక్క ఉచిత మహిళలకు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు ఆదాయం చేకూరింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, అదేవిధంగా 200 కోట్ల ఒక సంబరాలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిత్రులారా, ఆర్టీసీ సంస్థ నుంచే 20,000 కోట్ల రూపాయలతోటి కొన్ని రోడ్ల అభివృద్ధి చేయడం కూడా అనేటువంటి విషయం పైన కూడా ఒక వార్త కూడా ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో కనిపిస్తాను మిత్రులారా. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్లకు సాధించుకొని బీజేపీ మెడలు వంచుతాం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో కొంతమంది మంత్రులను బృందంతో ఈ మాటలు మాట్లాడినటువంటి విషయం కూడా ఈరోజు ప్రధాన పత్రికలో కనిపిస్తూ ఉంది. పూటకో తీరు సమయంతోని ఏ విధంగానైనా ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ మేము మాత్రం 42% బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం. ఎలాగైనా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మరి యొక్క సాధిస్తామనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ యొక్క వార్తాపత్రికలో కనిపిస్తా ఉంది. తెలంగాణ మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు అనేటువంటిది పార్లమెంటుకు సంబంధించినటువంటి వార్త. ఆపరేషన్ సింధూర్కు సమయం కేటాయించాలని అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు అంటున్నటువంటి మాటకు ముహూర్తం ఖరారు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు ఈనాడు పత్రికల్లో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, జోరుగా వానలు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. కరీంనగర్లో సుమారు 25.8 అనేటువంటి వర్షపాతం నమోదైనటువంటి విషయం, మరి జలమయమైనటువంటి కరీంనగర్ అనేటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇక ఇదే పత్రికలో గచ్చిబౌలి భూముల వ్యవహారం పైన అటవీ భూములు కాదు, ప్రభుత్వ భూములే ఇవి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పత్రికలో ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ యొక్క గచ్చిబౌలి విషయం పట్ల ఈ యొక్క వార్త ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఇదే పత్రికలో అడవిని కాపాడకుంటే అధికారులు జైలుకే అనేటువంటి వార్త కూడా ఇదే పత్రికలో మొదటి పేజీలో కనిపిస్తా ఉంది మిత్రులారా. బీసీ రిజర్వేషన్కు సంబంధించి బీజేపీ మెడలు వంచైన బీసీ బిల్లు అనేటువంటి రిజర్వేషన్ అనేటువంటి వార్త ఈరోజు సీఎం సంబంధించిన వార్త ఈ పత్రికలో కూడా మొదటి పేజీలో కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాల విషయానికి వస్తే, 42% సాధిస్తాం ఇక బీసీ రిజర్వేషన్ల పట్ల సీఎం అంటున్నటువంటి మాటను ప్రధాన పేజీలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రం మెడలు వంచైనా తెస్తాం, రైతులు చట్టాలను అలాగే రద్దు చేయించామనేటువంటి వార్త ఈరోజు ఈ యొక్క పత్రికలో ప్రధానంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వార్త ఈ విధమైనటువంటి హెడ్డింగ్తోని ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అది అటవీ భూమి కాదు అనేటువంటి విషయం ఈ యొక్క గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వార్త యొక్క మొదటి పేజీలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దంచి కొడుతున్న వానలు అనేటువంటి యొక్క కరీంనగర్లో జలమయమైనటువంటి వార్త సంబంధించి ఈ యొక్క పత్రికలో ఈ విధంగా ఒక ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి బరిలో రాజ్నాథ్ సింగ్, నడ్డా అనేటువంటి పేర్లు ప్రస్తావిస్తూ ప్రధానంగా యొక్క బీజేపీ వర్గాల్లో చర్చ అనేటువంటి వార్త కూడా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రధానంగా 2 ఫోటోలతో ఉన్నటువంటి వార్త కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయానికి వస్తే, ట్యాపింగ్ తప్పు కాదు రేవంత్ అనేటువంటి
ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో ఈ పత్రికలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తాను చేస్తే ఒప్పే, ఇతరులు చేస్తే తప్పు అనేటువంటి ఒక విమర్శనాత్మకంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంపై ప్రధానంగా మొదటి పేజీలో ఈ వార్త కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా మోదీపై ధన్ ఖడ్ అనేటువంటి వార్త ఉపరాష్ట్రపతి ఇటీవల రాజీనామా చేయడం, మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, బీజేపీలో వస్తున్నటువంటి ఒకరిద్దరి పేర్లు వెనుకడికి సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిత్రులారా, కేటీఆర్ బర్త్డేకి సంబంధించినటువంటి వార్త యొక్క 2-3 ప్రధానమైనటువంటి పేజీలు ఆయన జీవిత చరిత్ర, ఆయన రాజకీయంలో ప్రస్తావించి రాజకీయ కోణంలో ఏ విధంగా ఎదిగాడు, మరి మంత్రి పదవులు, ఆ యొక్క పార్టీ పట్ల అనేటువంటి ఒక వ్యాసంతో సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సరి చూద్దాం. పూనం దేవరాఖ్యాని నింగిలో బంగారం. పేరు పూనం దేవరాఖ్యాని. ఒకసారి విమానం ఎక్కడమే గగనం అనుకునే మధ్యతరగతి కుటుంబం నేపథ్యం. అలాగని ఆమె నిరాశ చెందలేదు. ఆశయమే రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరారు. ఏకంగా 7,000 గంటలు విమానం నడపడంతో పాటు ఏవియేషన్ రంగంలో అనేక విజయాలు సాధించారు. గోల్డెన్ గర్ల్ అవార్డు అందుకున్నటువంటి ప్రధానమైనటువంటిది ఒక విద్యార్థి మరి విమానంలో ప్రయాణం చేస్తామా లేదా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశయంతో ఆమె అడుగుపెట్టి మరి ఆ తర్వాత పైలట్ అయి 7,000 గంటలు మరి నడిపిందంటే ఒక ఆశయం, పట్టుదల ఉన్నటువంటి ఒక విద్యార్థికి సంబంధించి ఏవియేషన్ సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు వంచుతాం అనేటువంటి వార్త కనిపిస్తోంది. బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీ తొండి వాదన. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు. ఆ విషయంలో అమిత్ షా కూడా చెప్పారు. అదే తప్పైతే పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించండి. ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త కనిపిస్తుంది. విలేకరులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఎంపీ చావల, మల్లు రవి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూద్దాం. తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు, కేవలం వెనుకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేయబోతున్నాం. మేము చేసింది సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే, మత సర్వే కాదు. సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మాట మరి యొక్క ఫోటోతో ఉన్నటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి నిశ్చయంతో ఉన్నది అనేటువంటి చెప్పడానికి మరో మెట్టు ఈ యొక్క ఏ విధమైనా సరే ఎవరు వచ్చినా రాకున్నా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి లేదా ఇండివిజువల్గా వెళ్తారా, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్తారా, బీజేపీని కలుపుకొని వెళ్తారా, ఏదేమైనప్పటికీ కూడా మరి బీసీలకు అనుకున్నట్టుగా ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి మరి రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం ఈ యొక్క 9వ షెడ్యూల్లో మరి ఈ యొక్క అంశాన్ని చేరిస్తేనే కానీ బీసీలో ఒక పట్టాన ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదలు పెట్టిందో దానికి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండి జేజేలు పలుకుతారనేటువంటి ఒక విశ్వాసం ఉంటుందని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం మిత్రుల. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ఈ యొక్క 9వ షెడ్యూల్ చేర్పించే క్రమంలో పార్టీ గనుక వెనుకబాటుతనమా లేదా లోపాయకరంగా వేరే ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా బీసీలలో మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, అనుకున్నటువంటి మాట మీద ఉండలేదు. మరి కేవలం ఒక ప్రకటనలకు అనేటువంటి మాటలకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి బీసీల నుంచి వస్తున్నటువంటి ప్రధాన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ మేధావుల నుంచి కానీ యొక్క విశ్లేషకుల నుంచి కానీ సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి మాటలు మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు పట్టుబడుతూ లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన, మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరైన సర్కారు. 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కో సభకు 16 గంటల కేటాయింపు. విపక్షాల నిరసనలతో 3వ రోజు స్తంభించిన పార్లమెంట్ అంటే వార్త ఇది. ఇక స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్ వార్త కనిపిస్తుంది. స్థానికత సమస్యకు పరిష్కారంతో రండి,
లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తాం. నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ గవాయ్ హెచ్చరిక అంటే వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా ఉచిత ప్రయాణాలతో మహిళలకు ఆదా అయినటువంటి మొత్తం మీద ఇదే 200 కోట్లు ఆదా అయినటువంటి సందర్భంగా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నం, బీర్లా ఇలే సంబంధించినటువంటి వార్త ఇందులో చూస్తా ఉన్నాం మిత్రులారా. మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం, రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతుల ప్రణాళిక, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఎన్జీబీఎస్ లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలైనటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా కరువు తీరా వాన, రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వర్షాలు, కరీంనగర్ మంకమ్మ తోటలోని 2 పోలీస్ స్టేషన్ ఎదురుగా జలమయమైన సిరిసిల్ల రోడ్డు మొత్తానికి మీద 2-3 రోజుల నుంచి వర్షాలు పడితే ఈ విధంగా మారిపోయింది. ఇంజనీరింగ్ తొలి విడతలో 59,980 మంది చేరికైనటువంటి ఒక వార్త చూస్తున్నాం. 25 నుంచి ఎఫ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ అనేటువంటి వార్త అందులో కనిపిస్తుంది. కాగితాల్లోనే కడుతున్నారు, కల్వర్ట్లు నిర్మాణంలో తీవ్ర జాప్యం, అంచనాలు రూపొందించిన టెండర్ దశలోనే పనులు, ప్రమాదాలపై దృష్టి సారించని R&B శాఖ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్న మిత్రుల వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న దిందావాగ్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లా తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో కిందకు ప్రవహిస్తున్న నీరు, భద్రాచలం సంబంధించిన వార్త. జోరుగా వానలు, ములుగులో 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, భూపాలపల్లి భద్రాద్రి జిల్లాలో దంచి కొట్టిన వాన, సూర్యాపేట, మంచిర్యాల, కరీంనగర్ అతి భారీ వర్షాలు, హైదరాబాద్ సహా అన్ని సిటీల్లో రోజంతా ముసురు, రాష్ట్రమంతటా నేడు భారీ వానలు, ములుగు, భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అనేటువంటి వార్త. ఇక ఆస్ట్రేలియాలో మనోడిపై దాడి అనేటువంటి వార్త. మరి ఫోటో ఇక్కడ ఒకటి చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో మన దేశానికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడికి దిగారు, కారు నుంచి గుంజి కింద పడేసి దారుణంగా కొట్టారనేటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా అవి అటవీ భూములు కావు, ప్రభుత్వ భూములే, కంచగచ్చిబౌలి ల్యాండ్స్ పై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా బీజేపీ మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లు బిల్లుల ఆమోదానికి రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ఇండియా కూటమి నేతలను కలిసి మద్దతు కూడగడతాం సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఇందులో చూస్తూ ఉన్నాం. ఇక రేపు రాష్ట్ర కేబినెట్ స్వతంత్ర నిపుణుల కమిటీ కులగణన నివేదికపై చర్చించనున్న మంత్రివర్గం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా లూడో బెట్టింగ్ తో అప్పలపాల యువకుడు ఆత్మహత్య, వెంకటేష్ ఫైల్ ఫోటో, మృతుడు నారాయణపేట జిల్లా వాసి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలు అనేటువంటిది వార్త. దేశంలో ఓట్ల దొంగతనం, ప్రజలకు ఈసీకి ఆధారాలతో వివరిస్తాం రాహుల్ గాంధీ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల లోన్ ఫ్రాడ్ అనేటువంటి వార్త. ఇక మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ 200 కోట్ల ప్రయాణికులతో 6,000 కోట్లు ఆర్జించింది డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక మిత్రులారా, 4 ఏళ్ల నిబంధనతో అప్లికేషన్లు అడ్డుకోవద్దు, 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలనే నిబంధనతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ డెంటల్ కోర్సులో ప్రవేశాల కోసం విద్యార్థులందరి నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని చెప్పేసి కాలేజీ హెల్త్ వర్సిటీ హైకోర్టు ఆదేశం. హెల్త్ వర్సిటీని నెట్ వార్త. బీజేపీ మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి ఒక వార్త, ఫోటోతో ఉన్నటువంటి వార్త కనిపిస్తోంది. కేసీఆర్ ను అనబోయి రేవంత్ ను అన్నారు, కవిత ఫ్లైట్ మోడ్ వ్యాఖ్యలపై బల్మూరి వెంకట్ విమర్శ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్పించండి, సీఎం కు దాసోజు శ్రవణ్ లెటర్ అనేటువంటి వార్త. బీసీలకు అని అంటారు కానీ ముందుగా ఈ పార్టీ కూడా స్పష్టం చేయాలి కదా, బీఆర్ఎస్ కూడా మేము కట్టుబడి ఉందని చెప్పి స్పష్టం చేయాలి కదా, ప్రకటనలు ఇస్తే ఎట్లా? తల్లి లాంటి బీజేపీకి ద్రోహం చేయొద్దు, మనస్పర్ధలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి రామచంద్రరావు, బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఇది బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నటువంటి మాట. మరి మిత్రులారా, ఇటీవల జరిగినటువంటి యొక్క బండి సంజయ్, ఈటలకు సంబంధించినటువంటి వారిని ఒకరు మరి బహిరంగంగా ప్రకటనలు చేసినటువంటి తరుణంలో యొక్క బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ సందర్భంగా చూసాం. మరి కలిసికట్టుగా పనిచేయాలి, తల్లిలాంటి బీజేపీని మరి ద్రోహం చేయొద్దు అనేటువంటి మాటలు స్పష్టం చేస్తూ
వీరిని ఉద్దేశించే మాట్లాడినటువంటి మాట. బీఆర్ఎస్ తో పొత్తుపై హైకమాండ్దే నిర్ణయం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం, బీజేపీ ఎంపీ అరవింద్ అనేటువంటి వార్త ఇందులో చూస్తాం. 5 గ్రామాల్లో భూముల రీసర్వే సక్సెస్ అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్లు ఖరారు చేస్తామని వెళ్ళాడనేటువంటి వార్త. అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ తప్పులు చేయం, పార్టీ కేడర్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం కేటీఆర్, రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప కాదు, అది ప్రభుత్వ బాధ్యత, స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్, కాంగ్రెస్ మోసాలకు ప్రజలు వివరించాలని వ్యాఖ్య అనేటువంటి వార్త. మరి ఆ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ తప్పులు అంటే అప్పట్లో పట్టించుకోలేనట్టు కార్యకర్తలను వారే చెప్తున్నటువంటి మాట ఇది. దానికి అదనంగా 450 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట. రాకెట్ గుట్టునట్టు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ఎస్సీ గురుకుల హాస్టల్లో క్వాలిటీ రైస్, అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్ గిన్నెలు అనేటువంటి అడ్లూరు లక్ష్మణ్ మంత్రి మాట్లాడుతున్నటువంటి వార్త ఇది. ఎందుకంటే అల్యూమినియం పాత్రల వండొద్దట, ఇప్పటి నుంచి స్టీల్ గిన్నెలనే వాడాలని చెప్పేసి మాట్లాడతారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూద్దాం మిత్రులు. 42% సాధిస్తాం, కేంద్రం మెడలు వంచైనా తెస్తాం, రైతు చట్టాన్ని అలాగే రద్దు చేయించామనేటువంటి వార్త ఇందులో కూడా చూస్తున్నాం. అదేవిధంగా అది అటవీ భూమి కానే కాదనే వార్త. ఇక సొంత వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు, ఇంత చేసి సాధించింది ఏమిటి, ఉద్యోగమే ఊడింది కదా, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక దంచి కొడుతున్న వాళ్ళు రాజ్నాథ్ లేదా నడ్డా అనేటువంటి వార్త. ఉపరాష్ట్రపతి రేసులో వెళ్ళిద్దరు, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అంటున్న వార్త. ఇక కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాలు బంద్ అనేటువంటి వార్త ఇందులో చూస్తాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు వీలైనంత త్వరలో షెడ్యూల్ ఈసీ అనేటువంటిది. మాజీ భర్తకు బహిరంగ క్షమాపణలు చెప్పండి, ఐపీఎస్ అధికారి శివంగికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇది ఒక భార్యాభర్తల గొడవ. ఇది విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తున్నాం. బీహార్ ఎన్నికలను బహిష్కరించే యోచన, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి వెల్లడి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది మిత్రులారా. తాత్కాలిక జీవోలతో బీసీలు మోసపోవద్దు, నిజంగా సెక్షన్ 285A సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినా అది కేవలం జీవో జారీకి సహాయపడే ఉపాయంగా ఉపయోగపడుతుంది. కానీ కోర్టుల న్యాయ సమీక్షలో మళ్ళీ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ. ఇందుకు చట్టపరమైన రక్షణ అవసరం. వాస్తవానికి బీసీలకు న్యాయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టం చేసి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ముఖ్యం. టి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్, చైర్మన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ట్యాపింగ్ తప్పు కాదు రేవంత్, చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేదే, ప్రైవేటు ట్యాపింగ్ దొంగ చెవుల దందా, రేవంత్ రెడ్డి సర్కారు నిర్వాహకం, ఇది కీలక నేతలు ప్రజా ప్రతినిధులపై నిఘా, పోలీసులకు అప్పగిస్తే ఇబ్బందులని జాగ్రత్త అనేటువంటి మంత్రులు ఇతరులకు చెప్తారని భయమైనటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది నమస్తే తెలంగాణలో. అదేవిధంగా తాను చేస్తే ఒప్పు, ఇతరులు అయితే తప్ప, సీఎం వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. నిరుపేదలకు దక్కని ఇంద్రమ ఇండ్లు, ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రధాన అడ్డాకి. ఎల్బీ నగర్ లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు, మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ అంటే వార్త. అమలు చేయని కులగణన ఆదర్శమా, రేపటితో ముగియనున్న కోర్టు గడువు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ బీజేపీలు, ఇది మధుసూనాచారి అంటున్నటువంటి మాట. తెలంగాణ ఆత్మకు ప్రతీక కేటీఆర్, ఆయన బర్త్డే సందర్భంగా ఒక కాలం కూడా లక్ష్మణ్ మురారి శెట్టి కాలం రాసినాడు. ఆయన ఎప్పుడెప్పుడు ఆయన జీవిత లైఫ్ హిస్టరీ. సిద్దిపేటలో 76లో జూలై 21-24 కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభ దంపతులకు తొలి సంతానం కేటీఆర్. ఆయన యొక్క హిస్టరీ 1991లో ఎస్ఎస్సి పూర్తయిందట. 2000 న్యూయార్క్లోని సిటీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. కేటీఆర్ సంబంధించిన వార్త. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పరోక్షంగా తన పాత్ర పోషించిన కేటీఆర్ 2004 నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ఇక 2010 ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేసీఆర్ పిలుపు అందుకుని ఎమ్మెల్యే పదవికి తునపైన రాజీనామా చేసి ఇట్లా ఆయన గురించి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఒక వార్త. మేడ్చల్ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం మిత్రులారా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి, ఉమాగౌరి డిఎంహెచ్ఓ గారు అంటున్నటువంటి మాట ఇది. పట్టణ ప్రాంత పేదలను ఒప్పించండి ప్రసంగిస్తున్న కలెక్టర్ మణిచౌదరి, పక్కన అదనపు కలెక్టర్లు ఇళ్లకు సంబంధించిన వార్త ఇది.
ఎన్సిసితో విద్యార్థుల క్రమశిక్షణ ఎన్సిసితో విద్యార్థుల క్రమశిక్షణ పెరుగుతుందని లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్ పాండ్యన్ పేర్కొన్నారు. జెండా ఆవిష్కరిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ కేఎస్ పాండ్యన్, ఇది ఘట్కేసర్లో నిన్న ఒక కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కల్నల్ కేఎస్ పాండ్యన్ చెప్తున్నటువంటి మాట మిత్రులారా, ఇది ఉప్పల్ మేడ్చల్ సంబంధించిన వార్తలు ఇవి. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. మరి నమస్తే.